ఈ రోజుకి ఇన్ని వచ్చాయి. ఇంతకైనా సంతోషం. నిన్న మొన్న ఇంతకి రాలేవు, ఇప్పుడు మంచిగా వచ్చినాయి. ఇప్పుడు కానీ కనకంబరాలు కూడా మంచిగా వస్తున్నాయి. అలా పూలను తెంపుతుంటే ఎంత బాగా అనిపిస్తుంది. నిన్న కూడా తెంపలేదు అనమాట. నిన్న సిద్దిపేట వెళ్ళిన ఊరికి. ఫ్రెండ్స్, నా వీడియోస్ చూసే వాళ్ళది ఎంతమందిది సిద్దిపేట సరౌండింగ్లో ఉన్నటువంటి విలేజెస్ కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మాదైతే పుట్టిన ఊరు సిద్దిపేట దగ్గర నారాయణరావుపేట్. ఇప్పుడు అది మండలం. ఒకప్పుడు విలేజ్గా ఉండేది, ఇప్పుడు మండలం అనమాట. చాలా పెద్దగా ఉంటుంది ఊరైతే. నేను 4th క్లాస్ వరకు అదే ఊర్లో చదువుకున్నాను. తర్వాత నుండి మేము కామారెడ్డికి వచ్చాం. నా ఎడ్యుకేషన్ మొత్తం అంతా కామారెడ్డి అనమాట. ఇదిగోండి మన గులాబీలు ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి. కనకాంబరాలు కూడా మంచిగా వస్తున్నాయి. రేపైనా లిక్విడ్ పోషకాలు ఇవ్వాలి అనుకోవడానికి నెలలు అయిపోతుంది. నేను ఇస్తలేను, అవి చేస్తలేవు. ఇదిగోండి మంచిగా పూత మీద మంచిగా ఉన్నాయి. వాటికి లిక్విడ్ పోషకాలు మంచిగా ఇస్తేనే మంచిగా వస్తాయి. చూస్తారు ఎంత ముద్దుగా వస్తున్నాయో. ఇంకా చెట్టు వాడిపోయినట్టు అయింది. ఈ వాటర్ లేవు దానికి. మంచిగా వాటర్ పోసేసి లిక్విడ్ పోషకాలు ఇస్తే వీటికి డబల్ పువ్వులు, డబల్ కాత వస్తాయి. టమాటా కాయలు కూడా మంచిగా వస్తాయి. మనకు గ్రౌండ్లో మనము పోషకాలు ఏమి ఇవ్వకపోయినా కానీ లిక్విడ్ పోషకాలతోనే మొక్కలు మంచిగా గ్రోత్ అవుతాయి. అది ప్రాక్టికల్గా నాకు ఎక్స్పీరియన్స్ అనమాట. కిచెన్ కంపోస్ట్ మాత్రమే వేస్తూ, మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ వేసుకుంటూ పైనకి లిక్విడ్ పోషకాలు ఇస్తే చాలు, మొక్కలు మంచిగా పుష్కలంగా పువ్వులు కాయలు ఇచ్చి మంచిగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఇప్పుడు అక్కడక్కడ టమాటా నారు ఉంది. టమాటా మొక్కలు కూడా పెట్టుకుందాము. ఎండలు అయితే ఇప్పుడే జనవరిలోనే మార్చిలో ఉన్నట్టున్నాయి. ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి ఎండలు. ఇదిగోండి కనకాంబరాలు అయితే మస్తున్నాయి. అయితే 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పువ్వులు అల్లుతున్నాను. ఒకటే రోజు అల్లితే అంత ఎక్కువ వస్తలేవన్నమాట. అందుకని మల్లె పూలైనా కనకాంబరాలైనా అన్నీ ఒక దగ్గర కలిపేసి ఒక 2 days 3 days వారంలో ఒక 2 సార్లు లేదా 3 సార్లు దేవుళ్ళకి వేయడానికి వాడుకుంటున్నాను అనమాట. రోజు వేసామనుకుని ఓన్లీ ఒక్క దేవుడి వరకే వస్తుంది. నాకు ఎందుకు వేస్తే అన్ని దేవుళ్ళకి వేస్తే నిండుగా మంచిగా కనిపిస్తుంది. దేవుళ్ళ విషయంలో కూడా వేరియేషన్ చేయడం ఇష్టం ఉండదు. అన్ని దేవుళ్ళని సమానంగా చూస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఇంకోండి ఇలా మల్టీ కలర్ గాజులు వేసుకుంటే చేతికి మంచిగా అనిపిస్తుంది, అందంగా అనిపిస్తుంది. ఈ గాజులని మార్చి అటు ఇటు చేంజ్ చేసుకుంటూ వేసుకుంటున్నాను. నాకైతే మందార పువ్వులు నేను తెంపుకోవడానికి రాని రోజైతే మస్తు కనిపిస్తాయి. మొగ్గలు కింద రాలిపోతాయి కూడా. నేను రాని రోజు వచ్చిన అవును, నిన్న రాలేదు కదా. ఒక పువ్వు విచ్చుకుంది. ఇంకా సైడ్ ఏమైనా ఉన్నాయనుకోండి, పువ్వులు రాలిపోయి కింద పడిపోతాయి. ఇదిగోండి రోజుకి 2 వచ్చినాయి. లిక్విడ్ పోషకాలు ఏమి ఇవ్వలే, ఇంకా చిన్నగా వచ్చినాయి. లిక్విడ్ పోషకాలు ఇస్తేనైతే మందార పువ్వులు అక్కి రాసాయి. మందార పువ్వులు అయితే 10, 12, 15, 20, 30 పువ్వులు కూడా వచ్చాయి. లిక్విడ్ పోషకాలు లేకపోతే ఒక్క పువ్వు కూడా రాదు. అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. లిక్విడ్ పోషకాలు ఇవ్వకపోతే అసలు ఏమీ రావు. ఈ మధ్యలో అప్పుడప్పుడు ఇస్తున్నాను కాబట్టి 1, 2 వస్తున్నాయి. రెగ్యులర్గా ఇస్తేనైతే వారంలో 2 సార్లు ఇచ్చామనుకోండి, 2, 3 చెట్టు నిండా 30 పువ్వుల దాకా వస్తాయి. ఇదిగోండి మన మునక్కాయలు చూడండి. ఇక్కడ 4 ఉండాలి, ఒకటి ఎటో పోయింది. వీళ్ళు కైట్స్ ఎగిరేసేటప్పుడు పోయిందేమో అని బాధ వేసింది. తీరా చూసి ఒకటి అటుపోయింది అనమాట. అదొక 4, ఇక్కడ ఒకటి 5 ఉన్నాయి. కానీ మన చెట్టు మంది కదా, వేరే వాళ్ళ కాయలు వస్తాం, మనం ఏం చేస్తాం. ఇదిగోండి అంజీర్ అయితే మొత్తం తినేసినాయి పక్షి. ఓం కావాలి.